సెంట్రల్ మినిస్టర్ కిరణ్ రిజిజు ఏమన్నారంటే ఈరోజు అందరికీ ఓటేసే ఈక్వల్ రైట్స్ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకా మైనారిటీ ప్రొటెక్షన్ అనేది ఏంటి అనేది ఆర్గ్యుమెంటే తప్పు బీజేపీ వాళ్ళు చేసేది. నువ్వు ఓటు పవర్ అందరికి ఇచ్చావు, బట్ మైనారిటీ ప్రొటెక్షన్ జరగాలి కదా. బెస్ట్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమవడానికి, ఒక 10 మంది జనాలు ఉంటే 10 మందిలో ఒక 9 మంది మగవాళ్ళు ఉన్నారు, ఒకే ఒక స్త్రీ ఉందనుకోండి. ఇప్పుడు ఈ 10 మంది కలిసి షాపింగ్కి వెళ్ళి చీర కొనాలా లేకపోతే ప్యాంటు కొనాలా అనేటువంటి డిస్కషన్ జరుగుతుంది అనుకోండి. ఇప్పుడు ఓటింగ్ పెట్టారు, 9 మంది మగవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ప్యాంటు కొందామని ఓటేస్తారు, చీర కొందామని ఒకే ఒక అమ్మాయి ఓటేసిద్ది. ఓకే, ఓటింగ్ పవర్ ఈక్వల్గా ఉంది, ఆడవాళ్ళకి ఓటింగ్ పవర్ మగవాళ్ళకి ఓటింగ్ పవర్ ఉంది, బట్ మగవాళ్ళు మెజారిటీ ఉన్నారు, ఆబ్వియస్లీ పోయి ప్యాంట్లు కొంటారు, అమ్మాయికి చీర కొనడానికి డబ్బులు ఉండవు. మరి ఇప్పుడు నువ్వు చేయాల్సింది 9 మంది మగవాళ్ళు కలిసి ఒకే ఒక స్త్రీ ఉన్నటువంటి మైనారిటీని మీరు ప్రొటెక్ట్ చేయాలి కదా, ఆమె కూడా ఒక చీర కొనిచ్చాలి కదా. ఫండమెంటల్ రైట్, దట్ ఈస్ కాన్స్టిట్యూషన్ చెప్పి మైనారిటీని ప్రొటెక్ట్ చేయండి అంది. అందుకు మెజారిటీ ఉన్న వాళ్ళు మైనారిటీని ప్రొటెక్ట్ చేయండి, ప్రతిదాన్ని ఓటేసి కాదు. మెజారిటీ హిందువులు ఉన్నప్పుడు, మెజారిటీ హిందువులు విన్ అవుతూ ఉన్నప్పుడు ఈ ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని, బుద్ధిస్ట్ని, సేవుల్ని, ఎస్సీ ఎస్టీలని, ఎస్సీని, బీసీలని, ఈ యొక్క మైనారిటీని కూడా ప్రొటెక్ట్ చేయాలి అనేది కదా రాజ్యాంగం చెప్పింది.